గ్రామీణ డాక్ సేవక్ 44,228 పోస్టులకు సంబంధించి జూలై 2024లో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆ నోటిఫికేషన్ డేట్ వచ్చేసి 12/7/2024 రోజు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి అప్లికేషన్ డేట్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అప్లికేషన్ చేసుకోవాలి, అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది, ఏ విధంగా సెలక్షన్ ఉంటుంది, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పోస్టుల సంఖ్య ఎంత, ఇలాంటి విషయాలన్నిటినీ ఈ వీడియోలో ఖచ్చితంగా తెలుసుకుందాం. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, మీకు మంచి అవకాశం ఇది. దానికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ అయితేనేమి ఇలాంటి విషయాలన్నీ ఇందులో డిస్కషన్ చేద్దాం. వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి. ఇక్కడ గ్రామీణ డాక్ సేవక్స్ జీడిఎస్కి సంబంధించిన నోటిఫికేషన్ ఇది. ఇందులో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, డాక్ సేవక్ ఈ విధమైన పోస్టులు అయితే ఇందులో ఉంటాయి. దీనికి సంబంధించిన క్లియర్ వేకెన్సీ పోస్టులు అనెక్సర్ 1లో ఉన్నాయి. అది కూడా ఈ వీడియోలో లాస్ట్లో చూద్దాం. ముందుగా అయితే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలి. ఒకవేళ అప్లికేషన్లో ఏమైనా కరెక్షన్స్ ఉంటే ఎడిట్ చేసుకోవాలి. ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ రిజిస్ట్రేషన్కి సంబంధించి వ్యాలిడ్ మొబైల్ నెంబర్ ఒకటి, యాక్టివ్ ఈమెయిల్ అడ్రస్ ఒకటి, ఫోటో, సిగ్నేచర్ ఈ విధమైన ఇన్ఫర్మేషన్ అయితే కంపల్సరీ అవసరం పడుతుంది. రిజిస్ట్రేషన్కి అయితేనేమి, అప్లికేషన్కి అయితేనేమి. ఒకవేళ అప్లికేషన్ చేసేటప్పుడు ఏమైనా ప్రాబ్లం వచ్చి దాన్ని మళ్ళా మల్టిపుల్గా రిజిస్ట్రేషన్ చేయడం, మల్టిపుల్గా అప్లికేషన్ చేయడం, డూప్లికేట్ అప్లికేషన్ కిందకి వస్తాయి. ఏది కూడా అప్లికేషన్లో ఏమైనా కరెక్షన్ వస్తాయి, ఎడిట్ ఆప్షన్ ఇస్తారు. ఎడిట్ ఆప్షన్లో ఖచ్చితంగా చూసుకోండి. ఇక రిజిస్ట్రేషన్ అండ్ ఫిల్లింగ్ అప్ ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా అనెక్సర్ 2లో ఇవ్వడం జరిగింది. దీనికి ఎడిట్, కరెక్షన్, రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఖచ్చితంగా మనకు డేట్స్ ఇవ్వడం జరిగింది. ఆ డేట్స్కి సంబంధించిన వివరాలు చూస్తే ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్స్ 15/7/2024 నుంచి 5/8/2024 వరకు అప్లికేషన్లు తీసుకుంటారు. ఈ 5/8/2024 అప్లికేషన్ లాస్ట్ డేటు అయిపోయిన మల్తట్ రోజు నుంచి 6/8/2024 నుంచి 8/8/2024 వరకు ఎడిట్ ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇక బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ బీపీఎంకి సంబంధించి జాబ్ ప్రొఫైల్ ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇది మొత్తం 36 పేజీల నోటిఫికేషన్. ఇందులో మనకు చాలా ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే చెప్తాను. మిగతాదంతా ఈ నోటిఫికేషన్కి సంబంధించి మన వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను, అక్కడ నుంచి మీరు తీసుకోవచ్చు. ఇక్కడ బీపీఎంకి సంబంధించి శాలరీ స్లాబ్ ఏ విధంగా ఉంటుందంటే 12,000 నుంచి 29,380గా ఉంటుంది. ఏబీపీఎం డాక్ సేవకు సంబంధించి 10,000 నుంచి 24,470గా వాళ్ళ శాలరీ స్లాబ్ అయితే ఉంటుంది. ఇక ఎలిజిబిలిటీ క్రైటీరియా తీసుకుంటే ఏజ్ మినిమం 18 ఏళ్ళు ఉండాలి, మ్యాక్సిమం 40 ఏళ్ళు ఉండాలి. కొంతమందికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే ఎస్సీ ఎస్టీకి సంబంధించి 5 సంవత్సరాలు ఉంటుంది, ఓబీసీకి సంబంధించి 3 ఏళ్ళు ఉంటుంది, ఈడబ్ల్యూఎస్కి సంబంధించి నో రిలాక్సేషన్ ఏముండదు, పీడబ్ల్యూడీకి 10 సంవత్సరాలు, పీడబ్ల్యూడీ ప్లస్ ఓబీసీ ఉంటే 13 ఏళ్ళు, డిజబిలిటీ ప్లస్ ఎస్సీ ఎస్టీ ఉంటే 15 ఏళ్ళు. ఇది ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించి. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూస్తే ఎస్ఎస్సి సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్ పాస్ సర్టిఫికేటు, 10th క్లాస్కి సంబంధించి పాస్ అయిన మార్కుల మేము, అందులో మ్యాథ్స్ ఉండాలి, ఇంగ్లీష్ ఉండాలి. ఈ 2 సబ్జెక్టులతో 10th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులందరూ కూడా దీనికి అర్హులు. ఇందులో ఖచ్చితంగా లోకల్ లాంగ్వేజ్కి సంబంధించి ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. ఇంకా ఏం రిక్వైర్మెంట్స్ అంటే నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ సంబంధించిన అవగాహన ఉండాలి, సైకిల్ తొక్కడానికి వచ్చి ఉండాలి, అక్కడ లోకల్గా నివాసమై ఉండాలి. ఇక్కడ అప్లికేషన్ మొత్తం ఆన్లైన్ మోడ్లో మాత్రమే ఉంటుంది, ఆఫ్లైన్ మోడ్లో కాదు. ఇంతకుముందు కొన్నిసార్లు ఆఫ్లైన్ మోడ్లో తీసుకోవడం జరిగింది, అంతకుముందు చాలా 2-3 ఏళ్ల క్రితం. ఇప్పుడు ఆన్లైన్ మోడ్ మాత్రమే. ఆఫ్లైన్లో ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఎంకరేజ్ చేయట్లేదు, ఎంటర్టైన్ చేయట్లేదు. ఇక్కడ ఇచ్చినటువంటి వెబ్సైట్ https indiaPostGDSonline.gov.in అనే వెబ్సైట్కి వెళ్ళి అక్కడ నుంచి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, పేమెంట్ చేసుకోవాలి, డాక్యుమెంట్స్ అంటే ఫోటో, సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. అప్పుడు అప్లికేషన్ అయిపోతుంది.
ఈ సెలెక్షన్ ప్రాసెస్ కానీ ఇదంతా కూడా ఈ నోటిఫికేషన్లో ఉంటుంది. మీరు అక్కడ నుంచి వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేస్తా, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోండి, ఒకసారి మొత్తం చదవండి. వీలైన వాళ్ళు ఏమైనా డౌట్స్ వస్తే కూడా కింద మనకు కామెంట్లో తెలియజేయండి. అదేవిధంగా ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్, ఒకవేళ సెలక్షన్లో మన పేరుండి ఫిజికల్గా వెరిఫికేషన్కు రావాలి డాక్యుమెంట్స్ అంటే ఏమేమి తీసుకుపోవాలనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. 10th క్లాస్ మార్క్స్ మేము, ఐడెంటిటీ ప్రూఫ్ అంటే ఆధార్ కార్డు కానీ ఓటర్ కార్డు కానీ, క్యాస్ట్ సర్టిఫికేటు, పీడబ్ల్యూడి ఉంటే పీడబ్ల్యూడి సర్టిఫికేటు, ఈడబ్ల్యూఎస్ ఉంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేటు, ట్రాన్స్జెండర్ ఉంటే ట్రాన్స్జెండర్ సర్టిఫికేటు, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం 10th క్లాస్ మేము సరిపోతుంది. మెడికల్ సర్టిఫికేటు కాంపిటెంట్ అథారిటీ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ ట్రైబల్ లోకల్ డిజబిలిటీస్ ఇన్ కేస్ ఆఫ్ స్టేట్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్కు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ సర్టిఫికేట్, ఇది తెలంగాణ వాళ్ళకి కాదు. మెయిన్ ఇంపార్టెంట్వి హైలైట్ చేసి పెట్టడం జరిగింది, వాటి వివరాలే మీకు తెలియజేస్తున్నాను. ఇంకా వీడియోని లైక్ చేయకపోతే ఒకసారి లైక్ చేయండి, ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ అప్లికెంట్స్ అని ఇవ్వడం జరిగింది. అందులో ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఈ లింక్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత నేము, ఫాదర్ నేము, కొంత డీటెయిల్స్, మొబైల్ నెంబరు, అదేవిధంగా ఈమెయిల్ అడ్రస్ ఇవన్నీ కూడా ఎంటర్ చేసి రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్లో డూప్లికేట్ రిజిస్ట్రేషన్లు చేయకండి. ఇందులో మెయిన్గా రిక్వైర్మెంట్స్ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ ఇఫ్ అవైలబుల్, ఇన్ఫర్మేషన్ అబౌట్ ద బోర్డు అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్, 10th క్లాస్ ఎప్పుడు పాస్ అయ్యారు, ఏ బోర్డు అనేది, ఫోటో, అదేవిధంగా సిగ్నేచర్. ఈ ఫోటో వచ్చేసి 50 KB కంటే తక్కువ ఉండాలి, సిగ్నేచరు << 20 KB. ఇక పేమెంట్ ఆఫ్ ఫీజు ఎంత ఉంటుందంటే 100 రూపాయలు ఫీజు చెల్లించాలి. అది ఎవరు చెల్లించాలంటే ఎవరు చెల్లించకూడదు. ఈ ఫీ నుంచి 100 రూపాయల నుంచి ఎగ్జామ్షన్ ఎవరెవరికి ఉంటుందంటే ఆల్ ఫీమేల్ అప్లికెంట్స్, అమ్మాయిల ఫీమేల్స్ ఎవరికి కూడా అప్లికేషన్ ఫీజు ఉండదు. SC ST అప్లికెంట్స్ కూడా ఉండదు, PWD అప్లికెంట్స్కి ఉండదు, ట్రాన్స్ ఉమెన్ అప్లికెంట్స్ కూడా ఈ ఫీ నుంచి ఎగ్జామ్షన్ అయితే ఉంటుంది. ఇక అప్లోడింగ్ డాక్యుమెంట్స్ ఇంతకుముందు చెప్పుకున్నాం, ఫోటో మరియు సిగ్నేచర్, ఈ రెండే డాక్యుమెంట్స్ మాత్రం అప్లోడ్ చేయాలి. మొత్తం మిగతాదంతా టెక్స్ట్ రూపంలో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. 50 KB దాటకుండా 20 KB దాటకుండా అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక లోకల్ లాంగ్వేజ్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలని అంటాం కదా, దానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి లోకల్ సబ్జెక్ట్ ఏంటంటే తెలుగు. ఈ తెలుగు ఒక సబ్జెక్టుగా 10th క్లాస్లో చదివి ఉన్న వాళ్ళు మాత్రమే అర్హులు. దానికోసమే అది హైలైట్ చేసి చూపించడం జరిగింది. ఇది దీనికి సంబంధించి. ఇందులో మనకు వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వేకెన్సీస్ ఎన్ని అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీకు క్లియర్ కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇక్కడ 981 పోస్టులు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. ఇందులో 454 అన్రిజర్వ్, 210 OBC, 145 SC, 54 ST, EWS 97, PWD A కింద 5, B కింద 5, C కింద 10, అదేవిధంగా PWD DE 1. ఈ విధంగా మొత్తానికైతే 981 పోస్టులు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. టోటల్గా ఇండియా లెవెల్లో 44,228 పోస్టులు ఉన్నాయి. ఇది దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది, చూసుకోండి. అడ్రస్ చెప్తే ఒకసారి నోట్ చేసుకోండి. INDIAPOSTGDSonline.gov.in అని ఏ బ్రౌజర్లో కొట్టినా కూడా డైరెక్ట్ అఫీషియల్ వెబ్సైట్ ఇది. నోటిఫికేషన్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ నుంచి మీరు క్లియర్గా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు నోటిఫికేషన్ సంబంధించిన 3 లింక్స్ ఇవ్వడం జరిగింది. ఈ 3 లింక్స్ని ఒకసారి డిస్క్రిప్టివ్ నోటిఫికేషన్ ఇంతకుముందు మనం డిస్కషన్ చేసింది, సర్కిల్ వైజ్ పోస్ట్ నోటిఫికేషన్ ఇంతకుముందు నోటిఫికేషన్ అంటే తెలంగాణలో ఉన్నటువంటి పోస్టుల వివరాలు. ఇది ఇన్స్ట్రక్షన్స్, రిజిస్ట్రేషన్కి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్, ఫీ పేమెంట్ ఇన్స్ట్రక్షన్స్, అప్లై ఆన్లైన్ ఇన్స్ట్రక్షన్స్, ఈ 3 కూడా ఒకసారి చదవండి, క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, తర్వాత ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది, ఆ నెంబర్తో అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత పేమెంట్ పే చేయాలి. ఇది ఈ విధమైన ప్రాసెస్, రిజిస్ట్రేషను, అప్లికేషను, పేమెంట్. దీనికి సంబంధించి ఇది ఫ్రెండ్స్. మొత్తానికైతే జీడిఎస్లో మంచి అవకాశం ఉంది. 10th క్లాస్ పాస్ అయిన ప్రతి అభ్యర్థి కూడా
దీనికి అర్హులు కాబట్టి దీనికి ఎలాంటి రిటర్న్ టెస్ట్ ఉండదు. దీనికి సంబంధించిన ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. దాన్ని ఖచ్చితంగా నేను వివరణ ఇస్తాను. థ్యాంక్ యూ.